పూర్తిగా అవినీతి వ్యవస్థలో ఎలా నువ్వు నిలదొక్కుంటావు అని అడుగుతూ ఉంటారు. ఒక కమలం కూడా బురదలో నుంచే బయటకు వస్తుంది. రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయాలని నువ్వు దిగాలి. ఈ తెల్లటి బట్టలకి మురికి అంటుద్ది, మురికితో నిండిపోద్ది. నాకు సిద్ధం దానికి. ఎందుకంటే భావి తరాలకి నిజంగా దిశానిర్దేశం చేయాలి. ఇందాక మనకి నిన్న చాలామంది ఎన్జిఓస్తో మాట్లాడుతుంటే కూడా రాను రాను మనకి వైజాగ్ లాంటి ఏరియాలో కూడా కేవలం సంపద కొద్ది మందికే, రాజకీయ పరంగా అండదండలు ఉన్న వాళ్ళకే అభివృద్ధి, మిగతా వాళ్ళకి కాదు. మిగతా వాళ్ళు పడేస్తే మనం ఎంగిలి మెతుకులు ఏరుకునే వాళ్ళకుంటే ఇవన్నీ అలాంటి వ్యక్తులు కోకొల్లలుగా ఉంటారు. అలాంటి వాళ్ళని ఆఫ్ చేయడానికే కదా మనం ఉంటాం. కొంచెం తగ్గించండి. ఎందుకంటే వీళ్ళని మనకు సమస్య ఎక్కడ ఉంది, నాకు ఎంత కష్టమైన బాధ్యత అంటే నాకు మొత్తం వీళ్ళెవరికి లేదు, నేను చాలా ఒక్కనే ఉంటాను అనుకుంటే పార్టీని అడుగు కూడా ముందుకు తీసుకెళ్ళాను. కాకపోతే నేను ఎందుకు నమ్ముతానంటే బంగారపల్లి అంటే ఒక చిన్న ఇక్కడ ఆడపడుచులు ఉన్నారు. మీ మెడలో ఉన్న ఒక బంగారు నగ చూస్తుంటే దాంట్లో కొంత రాగి కలిసి ఉంటుంది, లేకపోతే అది చక్కటి నగలా రాదు బయటికి. అలాగే వ్యవస్థలో ఒక పార్టీ ఉండాలంటే అందరినీ కలుపుకెళ్ళే పరిస్థితి, కూర్చోబెట్టి అవినీతి ఉంటుంది మన పక్కనే, నా పక్కనే ఉంటుంది అవినీతి, నుంచొని ఉంటుంది నా పక్కనే. నిన్న విజయనగరం నుంచి వీళ్ళందరూ మాట్లాడుతాం, మన కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే నేను ఒకటి చెప్పాను, మీరు వాళ్ళని రానివ్వకూడదు వీళ్ళని రానివ్వకూడదు అంటే నేను అందరితోటి రానివ్వాలి. ఎందుకంటే ప్రపంచం ఒక్కళ్ళది కాదు. నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే అవినీతి పరులు మన పార్టీలోకి వచ్చినా వాళ్ళు నీతివంతులుగా మారిపోవాలని కోరుకుంటాను నేను. అవినీతి పరులు వచ్చి అంటే నేను గంట గారిని నేనైతే ఆహ్వానించాను పార్టీలోకి, మీకు అది కూడా చెప్తున్నాను. అంటే నాకు బాగా తెలుసు ఆయన, నాకు ఆయన మీద కోపం ఎన్ని లేదు, కానీ ఆయనకి మనకి సరిపడదు ఆలోచన ధోరణి అంతే. కానీ ఎలా ఉండాలంటే అలాంటి వ్యక్తులు, ఆయనని కాదు అలాంటి వ్యక్తులు వచ్చినా కానీ వాళ్ళు దోచిన ఆస్తులు ప్రజలకు ఇచ్చేయాలి, అంత సంస్కరింపబడాలని కోరుకుంటారు. అంటే నువ్వు రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే పక్కనే అవినీతి పనులంతా ఉండిపోయి నేను రాను, బురద ఉంది కాబట్టి బురదలో దిగనంటే నువ్వు మరి అద్భుతమైన కమలం ఎలా వస్తుంది? బురదలో నుంచే ఒక కమలం వస్తుంది, అదే భగవంతుడికి నివేదన ఇవ్వబడుతుంది. అలాగే జనసేన కూడా అవినీతిమయంలో కూరుకుపోయిన రాజకీయ వ్యవస్థలో నుంచే వస్తుంది. దీనిని తీసుకెళ్ళి మన ప్రజలకు ఏదైనా మంచి చేయగలిగితే ప్రతి ఒక్కరికి అదే మన నివేదన. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe.